వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజైతే గోరుచిక్కుడుకాయతో ఒక మంచి కూర చూపిస్తానండి. ఫ్రై ఐటమే మనకి రైస్లోకి, చపాతీలోకి, దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇవి చాలా లేతగా ఉన్నాయండి. అప్పుడే తోటలో కోసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాము. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే నిన్ననే ఒలిచి పెట్టేసి ఈరోజు కర్రీ చేశాను. అంటే కొంచెం ప్రాసెస్ అవుతుంది కదా, ఇలా చక్కగా తీసేసి దీనికి తొడాలు తీసేసాను. ఇలా ముక్కలుగా కట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఈరోజు పొద్దున్న ఏం చేశానంటే వాటర్లో కడిగేసి, సాల్ట్ వాటర్లో కడిగేసి పొయ్యి మీద వాటర్ వేసి ఉడికించానండి. ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. దీనికోసం మసాలా చూపిస్తాను. ఎండు కొబ్బరి అండి, కొంచెం ఎండు కొబ్బరి, చిన్న అల్లం ముక్క, ఒక చిన్న ఉల్లిపాయ అండి, ఒక 5 ఎండుమిర్చి. కొంచెం కొత్తగా చేసుకుందాం, కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, అలాగే ఎండుమిర్చి నేను వేయించలేదండి, పచ్చియే వేసేసాను. పచ్చియే ధనియాలు ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది మిక్సీ పట్టేసేయండి. దీంట్లో అల్లం కూడా వేసేసుకొని దీన్ని మిక్సీ పడతా ఉందాం. ఈలోగా కళాయి పెట్టేసుకుందామండి. కళాయి కొంచెం వేడెక్కగానే ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. తాలింపులు, ఆవాలు, సాయిపప్పు, పచ్చెనపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుందాం. కాస్త వేగితే సరిపోతుంది, ఎందుకంటే మనం ఇది ఫ్రై చేస్తున్నాం కాబట్టి. గోరుచిక్కుడు వేయగానే ఇంకా ఫ్రై అవుతుంది, ఇంకా కలర్ చేంజ్ అయిపోద్ది. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనం గోరుచిక్కుడుకాయ వేసేసుకుందామండి. చూడండి, గోరుచిక్కుడుకాయ ఉడకబెట్టేటప్పుడు నేను సాల్ట్ వేయలేదు. ఇవి లేతగా చిన్నగా ఉన్నాయి కాబట్టి త్వరగా కూడా ఉడికిపోయినాయి. కూర టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇక కొన్ని నువ్వులు చూపిస్తున్నాను. ఇవి ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు ఉన్నాయండి. ఇప్పుడు ఫస్ట్ మనం మీకు చూపించాను చూసారా, ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాక ఈ 2 స్పూన్ల నువ్వులు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్ని మిక్సీ పడదాం. చూడండి, చక్కగా మెత్తగా అయిపోయింది కదా పొడిలాగా. ఇప్పుడు దీంట్లోకి నువ్వులు వేసేసుకుందాం. ఇదేనండి మసాలా, అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొబ్బరి తురిమి వేస్తాము, పైన జల్లుతాం కదా. ఈసారి మీరు గోరుచిక్కుడు చేసినప్పుడు ఇలా చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా మనం ఇందులో వేసేసుకుందాం. మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేద్దండి. వాటర్ ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసేయండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లోకి గోరుచిక్కుడులోకి ఉప్పు వేసుకుందాం. మనకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. చూడండి, ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసేసుకుందాం అండి. చూడండి, ఇవి తొందరగా ఉడికిపోయినాయి, అందులో వేగిపోయినాయి కూడా. కూర కూడా ఈజీగా కూడా అయిపోతుంది. మనం సింపుల్గా ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా వేగిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇక్కడ నుంచి పొయ్యి మనం సిమ్లో పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు దాకా హైలో పెట్టి వేయించుకున్నా పర్వాలేదు. ఇక ఇది కొంచెం ముద్దగా ఉంది కదా, పొడి పొడిగా అవ్వడం కోసం సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది మసాలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా ముద్దగా ఉంది కదా, మనం ఆనియన్ వేసినందుకు అది ముద్ద అయిపోయింది. ఇది పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అయిపోయింది చూడండి, ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకున్నామండి. చూడండి, కొంచెం కొత్తిమీర జల్లేసి ఇక డిష్ అవుట్ చేసేయడమేనండి. చక్కగా రైస్లోకి అయితే చాలా బాగుంది. నేనైతే పప్పు టమాటా చేశాను. పప్పు టమాటా ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంది. నేను కారం కూడా వేయలేదండి, వెల్లుల్లి కూడా వేయలేదు. అయినా కూడా కూర చాలా బాగుంది, వేరే లెవెల్లో ఉంది చెప్పాలంటే. ఇంకా చూడండి, ఈ విధంగా మంచి కలర్లో వేగిపోయింది కదా. ఇక చూడండి, ఇక నేను ఇలాగా సర్వ్ చేసేసాను. దీంతోపాటు పప్పు పెట్టాను. మనం ఎప్పుడైనా గోరుచిక్కుడుకాయ ఇలా కూడా చేసి పెట్టచ్చు, పిల్లలకు కొంచెం వెరైటీగా ఉంటుంది. రోజు ఇలా కాకుండా కొంచెం మార్చి చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.